రెడ్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రేమ పేరుతో ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాము. అనేక రకాల హత్యలు జరుగుతున్నాయి, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. కులం, పరువు, తల్లిదండ్రులు ఇలా అనేక పేర్లతో అనేక నష్టాలు చవి చూస్తూ ఉన్నారు. రోజుకొక న్యూస్ని కూడా మేము మీ దగ్గరికి చేర్చే ప్రయత్నం చేస్తున్నాం. అలాంటి న్యూసే ఇది. సంగారెడ్డి జిల్లా బీరంగూడకి సంబంధించినటువంటి శ్రావణ్ సాయి హత్యకు సంబంధించి అనేక కీలక విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. సో మొత్తానికి చూసుకుంటే వాళ్ళ బంధువులు సంచలన విషయాల్ని ప్రకటిస్తూ ఉన్నారు. బీరంగూడ శ్రావణ్ సాయి హత్యపై చెప్పినటువంటి షాకింగ్ నిజాలు చూసుకుంటే తల్లిదండ్రులు శ్రావణ్ సాయికి లేరు అని చెప్తున్నారు. పెళ్లి గురించి మాట్లాడదామని అమ్మాయితోనే ఫోన్ చేయించి పిలిపించారు ఇంటికి. అర్ధరాత్రి మొత్తం ఆయన్ని బంధించి బ్యాట్తో చిత్రహింసలు పెట్టి మరి చంపారు అని చెప్పి బంధువులైతే ఒకవైపు చెప్తూ ఉన్నారు. ఫోన్ చేసి చనిపోయిన విషయం కూడా వాళ్ళకి తెలియలేదని చెప్పారు. అండ్ అలాగే అమ్మాయే తరచూ శ్రావణ్ సాయికి ఫోన్ చేస్తూ ఉండేది. 10వ తరగతి నుంచి వీళ్ళిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తూ ఉంది. కొన్నాళ్ళుగా ప్రేమించుకుంటూ ఉన్నారు. అండ్ మైసమ్మగూడలోని సెయింట్ పీటర్ కాలేజ్లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి ఈ శ్రావణ్ సాయికి సంబంధించి పెళ్లి చేసుకోమని ఒకవైపు శ్రావణ్ సాయిపై యువతి తరచూ ఒత్తిడి తీసుకొస్తూ ఉంది అని చెప్పి బంధువులు తెలియజేస్తూ ఉన్నారు. అండ్ యువతి ఇంట్లో ప్రేమ విషయం తెలియటంతో ఇద్దరిని పలుమార్లు హెచ్చరించినటువంటి కుటుంబ సభ్యులు అయినా మారకపోవడంతో పెళ్లి చేస్తామని నమ్మించిన పేరెంట్స్ ఒక్కసారిగా ఇంటికి వెళ్ళాక శ్రావణ్ సాయిపై మూకుముడిగా దాడి చేసి చంపారు అని చెప్తూ ఉన్నారు. మనం చూస్తున్నాము విజువల్స్లో స్క్రీన్ మీద కనిపిస్తున్నారు. అతనే శ్రావణ్ సాయి. ఇంటికి వెళ్ళాక దాడిలో అక్కడికక్కడే ఏదైతే వీళ్ళు బ్యాట్తో చిత్తకొట్టి చిత్రహింసలు పెట్టి రాత్రంతా అర్ధరాత్రి వరకు ఆయనని హింసించడం జరిగింది. దాడిలో అక్కడికక్కడే వెంటనే ప్రాణాలు కోల్పోయాడు శ్రావణ్ సాయి. ఎవరు పేరెంట్స్ లేకపోవడంతో ఈ విషయం కరెక్ట్గా మనకి తెలియదు. కానీ బంధువులు చెప్తున్నటువంటి విషయం చూసుకుంటే కనుక గత కొన్నాళ్ళుగా వాళ్ళు ప్రేమించుకున్నటువంటి వ్యవహారం కూడా ఈ బంధువులకు తెలుసు అని మాత్రం దీనికి సంబంధించి అర్థమవుతుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి మా ప్రతినిధి అనిల్ మనకి అందుబాటులో ఉన్నారు. అనిల్, స్పాట్లో ఉన్నామని చెప్పాలి. అయితే ఇటు సాయి శ్రావణ్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా హత్యకు గురైనటువంటి సాయి శ్రావణ్, అదేవిధంగా మరొక అమ్మాయి, అంటే ఇద్దరు అమ్మాయి అబ్బాయి వీళ్ళిద్దరు కూడా ప్రేమించుకోవడం జరిగింది. దాదాపు 10వ తరగతి నుంచి కూడా వాళ్ళిద్దరు ప్రేమించుకోవడం జరిగింది. ప్రేమించుకుంటున్న క్రమంలోనే దానికి సంబంధించి తల్లిదండ్రులకు తెలవడం, ఆ తర్వాత అంటే ఇటు సాయి శ్రావణ్కి సంబంధించి తల్లిదండ్రులు లేకపోవడంతో సాయి శ్రావణ్కి సంబంధించి అమ్మాయి తల్లిదండ్రులు అయితే పిలవడం జరిగింది. అమ్మాయి తల్లిదండ్రులు ఫోన్ చేసి పెళ్లి చేస్తామని చెప్పేసి నమ్మించి ఆ తర్వాత ఇంటికి పిలిచి ఆ తర్వాత అత్యంత దారుణంగా బ్యాట్ తోటి మోది అతని పైన దాడికి పాల్పడి దారుణంగా రాత్రి నుంచి కూడా అంటే మొత్తం ఈ ఘటనకు సంబంధించి నిన్న సాయంత్రం సమయంలో జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత దీనికి సంబంధించి రాత్రి మొత్తం కూడా అతని పైన దాడికి పాల్పడ్డారు. బ్యాట్ తోటి అత్యంత కిరాతకంగా మోదడం జరిగింది. అతన్ని కట్టేసి మరి మోదినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత అతను కొన ఊపిరితో ఉండగా అతన్ని కూకట్పల్లికి సంబంధించి హోలిస్టిక్ హాస్పిటల్కి తరలించిన అనంతరం అతను బ్రాడ్ డెడ్ గా కూడా నిర్ధారించారు డాక్టర్లు. అయితే నిర్ధారించిన అనంతరం వెంటనే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. దానికి సంబంధించిన క్లూస్ కావచ్చు, ఆధారాలు కావచ్చు సేకరించిన అనంతరం పోలీసులు తెలుపుతున్న వివరాల ప్రకారం సాయి శ్రావణ్కి సంబంధించి అదేవిధంగా అమ్మాయికి సంబంధించి వీళ్ళిద్దరు కూడా 10వ తరగతి నుంచి చదువుకుంటున్నారు. ఆ తర్వాత సాయి శ్రావణ్ బీటెక్ చదువుకుంటున్నాడు. అయితే అమ్మాయికి సంబంధించి మాత్రం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే అమ్మాయికి సంబంధించి అదేవిధంగా ఈ అబ్బాయి ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నారు కాబట్టి తల్లి నమ్మించి ఆ తర్వాత పెళ్లి చేస్తామని చెప్పేసి ఫోన్ చేసి ఇంటికి రా మాట్లాడుకుందామని పిలవడం జరిగింది. పిలిచిన అనంతరం తను ఎవరికి చెప్పకుండా అంటే ఇంట్లో కూడా ఎవరికి చెప్పకుండా వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, అదేవిధంగా బాయ్స్ హాస్టల్లో ఇతను ఉంటున్నాడు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు ఎవరికి చెప్పకుండా అతను రావడం జరిగింది. ఒంటరిగా వచ్చిన అనంతరం తన అమ్మాయి వాళ్ళ తల్లి కావచ్చు, అదేవిధంగా బ్రదర్ కావచ్చు వాళ్ళిద్దరు కూడా దాడికి పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. ఆ ప్రాథమిక నిర్ధారణలో కూడా పూర్తి వివరాలు అయితే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాడికి పాల్పడ్డ అనంతరం అంటే గాయాలు కూడా గమనిస్తే దానికి సంబంధించి తన బాడీ పైన అంటే చేతుల పైన అదేవిధంగా కాళ్ళ పైన ఎక్కువగా గాయాలు ఉన్నట్టుగా కూడా పోలీసులు తెలుపుతున్నారు. కాబట్టి పోస్ట్ మార్టం నిమిత్తం ప్రెజెంట్ అయితే పటాన్చెరు ఆ పోస్ట్ మార్టంకి అయితే తరలించడం జరిగింది. పోస్ట్ మార్టం అనంతరం దానికి సంబంధించిన వివరాలు కూడా తెలిసే అవకాశం ఉంది. అంటే ముందుగానే ప్లాన్ చేసుకొని ఆ తర్వాత దాడికి పాల్పడ్డట్టుగా కూడా ఈ వివరాలతో మనకు తెలుస్తుందని చెప్పాలి. ఇందులో భాగంగానే ప్రెజెంట్ మీరు చూస్తున్న స్పాట్ ఏదైతే ఉందో ఇక్కడే ఈ సాయి శ్రావణ్కి సంబంధించి అంటే ఎవరైతే అమ్మాయిని ప్రేమించాడో ఆ అమ్మాయికి సంబంధించిన ఇల్లు అని చెప్పాలి. ఫస్ట్ ఫ్లోర్లో వీళ్ళు నివాసం ఉంటున్నారు. అయితే ఈ అమ్మాయికి సంబంధించి తన తల్లి పిలిచిన అనంతరం ఆ తర్వాత తనతోటి మాట్లాడి గొడవకు దిగి ఆ తర్వాత తన పైన దాడికి పాల్పడ్డట్టుగా కూడా పోలీసులు అయితే చెప్తున్న ప్రాథమికంగా నిర్ధారిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి మొత్తానికైతే ఈ హత్యకు సంబంధించి ముఖ్యంగా ఈ హత్యకు సంబంధించి దాదాపు అంటే 10వ తరగతి నుంచి ఆ అమ్మాయి అదేవిధంగా అబ్బాయి ఇద్దరు కూడా
ప్రేమించుకున్న తర్వాత తల్లిదండ్రులకి, అమ్మాయి తరపున తల్లిదండ్రులకి ఇష్టం లేకపోవడం, ఇష్టం లేదు అని చెప్పకుండా ఆ అబ్బాయిని పిలిపించడం, పెళ్లి చేస్తామని నమ్మించి ఆ తర్వాత దాడికి పాల్పడి అత్యంత దారుణంగా అతన్ని హతమార్చిన తర్వాత తన పెదనాయన కూడా మాట్లాడడం జరిగింది. అబ్బాయి తరపున పెదనాయన మాట్లాడినప్పుడు దీనికి సంబంధించిన సమాచారం మనకు అందుతున్న ప్రకారం పెదనాయన మాట్లాడిన వివరాల్లో భాగంగా అబ్బాయికి సంబంధించి తల్లిదండ్రులు లేరు, కానీ తను బీటెక్ చదువుతున్నాడు ప్రెసెంట్ బాయ్స్ హాస్టల్లో. అయితే ఈ అమ్మాయి తన దగ్గరికి వచ్చేదని చెప్పేసి చాలాసార్లు అమ్మాయి తన దగ్గరికి వెళ్ళి ప్రేమించే విషయంలో చాలా వరకు కూడా డిస్కషన్ చేసుకునే వాళ్ళని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే ఇందులో భాగంగానే తల్లి పిలవడం, ఆ తర్వాత దాడికి పాల్పడడం, హత్యకు పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా బ్యాట్ తోటి మోదడం కూడా మనం చూడొచ్చు విజువల్స్లో దానికి సంబంధించి. అంటే ముఖ్యంగా ముందుగానే ప్లాన్ చేసుకొని ఆ తర్వాత అతన్ని పిలిపించి ఆ తర్వాత దాడికి పాల్పడడం జరిగింది. దాడికి పాల్పడ్డ అనంతరం అతను కొన ఊపిరితో, అంటే స్లో కోల్పోయాడు, కొన ఊపిరితో ఉన్నాడు కాబట్టి వెంటనే తనని కూకట్పల్లి హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. హోలిస్టిక్ హాస్పిటల్కి తరలించిన అనంతరం అతను అక్కడే చనిపోయినట్టుగా కూడా నిర్ధారించారు డాక్టర్లు. నిర్ధారించిన అనంతరం వెంటనే పోలీసులు కావచ్చు, అదేవిధంగా సమాచారం అందుకున్న పెదనాయన కావచ్చు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించడం జరిగింది. సేకరించిన అనంతరం ఇది హత్యగానే ప్రజెంట్ అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కేసులో భాగంగా ప్రజెంట్ అయితే అమ్మాయి తల్లి, అదేవిధంగా తన బ్రదర్ కూడా ప్రజెంట్ అయితే అదుపులో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అదుపులో తర్వాత అంటే దర్యాప్తులో భాగంగా వాళ్ళని విచారించిన అనంతరం అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది, చేయడానికి గల కారణాలు ఏంటనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సృజనా కాలనీలో అయితే దారుణం చోటు చేసుకుందని చెప్పాలి. ప్రజెంట్ అయితే ఈ కేసుకు సంబంధించి కావచ్చు ఒక నమ్మించి పిలిచి ఆ తర్వాత దారుణ హత్యకు పాల్పడ్డ ఘటన అయితే ప్రజెంట్ కలకలం రేపుతుందని చెప్పాలి. రత్న చూస్తున్నాం కదా, శ్రావణ్ సాయి హత్యకు సంబంధించి అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అక్కడ కొంతమంది కూడా ఇన్వెస్టిగేషన్ పరంగా మనం చూసుకుంటే కొన్ని బ్యాట్ ఏదైతే ఏ బ్యాట్తో అయితే కొట్టి చంపారో దానికి సంబంధించినటువంటి బ్యాట్ కూడా లభ్యమైంది, మనం చూడొచ్చు. వాళ్ళ ఇంట్లో అనేక రకాలుగా ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతోంది. మరి మొత్తానికి చూసుకుంటే బీరంగూడలో ప్రేమ వ్యవహారం ఒక యువకుడి ప్రాణాలను బలి తీసుకుందని చెప్పొచ్చు. మొత్తానికి చూసుకుంటే తమ కూతుర్ని ప్రేమించిన నెపంతో ఇంజనీరింగ్ స్టూడెంట్ జ్యోతి శ్రావణ్ సాయిను అమ్మాయి తల్లిదండ్రులు దారుణంగా హత్య చేశారు. మనం చూస్తూ ఉన్నాము స్క్రీన్ మీద అదే బ్యాట్ తో కొట్టి చంపినట్లుగా మనకి తెలుస్తుంది. బీరంగూడ ఇసుక పార్క్ చెందినటువంటి శ్రీజ, జ్యోతి శ్రావణ్ సాయి గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటూ ఉన్నారు. ఈ విషయం తెలిసినటువంటి శ్రీజ కుటుంబ సభ్యులు వారిద్దరిని పలుమార్లు హెచ్చరించినా కూడా వారి ప్రేమను ఇట్లా కొనసాగించడం జరిగింది. సో మొత్తానికైతే మనం చూస్తున్నాము బ్యాట్కి సంబంధించి ఒకవైపు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. అదే బ్యాట్తో అతి దారుణంగా రాత్రంతా కూడా చిత్రహింసలు పెట్టి బ్యాట్తో కొట్టినటువంటి ఘటన చోటు చేసుకుంది. సో మొత్తానికి మనం చూస్తున్నటువంటి ఆ బ్యాట్తోనే శ్రావణ్ సాయిని కొట్టి అతి దారుణంగా చిత్రహింసలు పెట్టి చంపేశారు. సో ఇప్పుడు చూస్తూ ఉన్నాము దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎలాగైతే కొనసాగుతుందో దీనిలో కొన్ని వివరాలు కూడా మనకు బయటకు వెల్లడిస్తూ ఉన్నారు. పోలీసు ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఈరోజు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సృజనా లక్ష్మీ నగర్ కాలనీలో ఒక ఇంట్లో శ్రవణ్ సాయి అనే 19 ఇయర్స్ వ్యక్తిని తన యొక్క క్లాస్మేట్ అయిన శ్రీజ అనే అమ్మాయి వాళ్ళ ఇంటికి పిలిపించిన నేపథ్యంలో అక్కడ జరిగిన గొడవలో వాళ్ళ మదర్ సిరి అనే ఆవిడ అతని మీద బ్యాట్తో దాడి చేయడం వల్ల అతను గాయాలు పాలయ్యి కూకట్పల్లిలోని హోలిస్టిక్ హాస్పిటల్లో అక్కడ ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్తే బ్రాడ్ డెడ్గా డిక్లేర్ చేయడం జరిగింది. దాని మీద వాళ్ళ పెదనాన్న దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని మర్డర్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. యాక్చువల్గా వీళ్ళిద్దరూ ప్రగతి నగర్లో 10th క్లాస్మేట్స్. అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఉంది. గతంలో కూడా వీళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని ఇటు విషయంలో బోత్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ విషయం మీద డిస్కస్ చేయడం జరిగింది. ఇద్దరు మేజర్స్ అయిన తర్వాత ఎడ్యుకేషన్ ఇన్ని కంప్లీట్ అయిన తర్వాత లైఫ్లో సెటిల్ అయినప్పుడు ఆలోచిద్దామని చెప్పి వాళ్ళ ఫ్యామిలీస్ మధ్య గతంలో డిస్కషన్ జరిగింది. ఈ క్రమంలోనే అతను ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చి
మాట్లాడే ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో జరిగిన గొడవలో వాళ్ళ మదర్ దాడి చేయడం వల్ల అతని గాయాల పాలై చనిపోయినట్లుగా ప్రస్తుతం విచారణలో ఉంది. అది ఇన్వెస్టిగేషన్లో నిర్ధారిస్తాం. అమ్మాయి ఫోన్ చేసి పిలిచింది అంటున్నారంట, వాస్తవేనా? అది కూడా ఇన్వెస్టిగేషన్లో నిర్ధారిస్తాం. ఇంజూరీస్ ఎక్కడెక్కడైనా చెప్పారు సార్? ఫోర్ హెడ్కి అయింది, తర్వాత రిబ్స్కి, తర్వాత లెగ్స్, హ్యాండ్స్కి బ్యాట్తో దాడి చేయడం వల్ల జరిగిన ఇంజురీస్గా గుర్తించడం అయింది. ఇప్పటి వరకైతే గొడవ జరిగినప్పుడు అమ్మాయితో పాటు వాళ్ళ బ్రదరు, వాళ్ళ మదర్ ఉన్నట్టుగా తెలిసింది. విచారణలో నిర్ధారిస్తాం. ఈరోజు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సృజనా లక్ష్మీ నగర్ కాలనీలో ఒక ఇంట్లో పోలీస్ చెప్తున్నటువంటి మాటలు చూస్తుంటే నిజంగా పకడ్బందీగా ప్లాన్ చేసి మరి చంపినట్లుగా తెలుస్తోంది. అంటే అర్ధరాత్రి ఇంటికి రమ్మని పిలిచి బ్యాట్తో ఇలా చిత్రహింసలు పెట్టి కొట్టి చంపాల్సిన అవసరం ఏముంది అని చెప్పి ఒకవైపు బంధువులు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. బంధువులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే శ్రావణ్ సాయికి అసలు తల్లిదండ్రుల ప్రేమే తెలియదు. చిన్నప్పుడే వాళ్ళ పేరెంట్స్ కూడా చనిపోయారు. వాళ్ళిద్దరూ 10th క్లాస్లో పరిచయం ఏర్పడిన తర్వాత వాళ్ళిద్దరూ కంటిన్యూస్గా లవ్ చేసుకుంటూ ఉన్నటువంటి టైంలో ఇద్దరి కుటుంబాల మధ్య కూడా ఒకవైపు ఒప్పందం కుదిరినప్పటికీ ఇలా చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పి బంధువులు కూడా ఒకవైపు ఆరోపిస్తున్నారని చెప్తున్నారు. అండ్ సో మొత్తానికి చూసుకుంటే పోలీస్ మాటలు మనం విన్నాము. ఏం జరిగింది అనేది ఇంకా క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశాలు ఉన్నాయి మరికొద్ది గంటల్లో. అండ్ వాళ్ళ పెద్దనాన్న ఏం మాట్లాడారో ఒకసారి మనం విందాం. హరిప్రసాద్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు తీసుకొచ్చి జాయిన్ చేశారంట. అక్కడికి వాడు తీసుకొచ్చేసరికి డెడ్ బాడీనే తీసుకొచ్చారని హాస్పిటల్ వాళ్ళు చెప్పారు. ఇంకా ఎంక్వైరీ మరి పోలీసు వారికి వాళ్ళకి తగిన చర్యలు తీసుకోమని పోలీసు వారు ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళకి తెలిసిన సమాచారం వాళ్ళకి తెలుస్తుంది. నాకు కూడా కొంత ఏంటంటే ఆ అబ్బాయి ఏదో అమ్మాయిని ప్రేమించిండని చెప్పి పోయిండన్నారు. అంతకుముందే వాళ్ళు చంపుతూనే అదని ఇదని బెదిరించారు. ఆస్తి రాంచుకోవాలని కూడా 2-3 సార్లు వాడి ఆస్తుల గురించి కూడా ఎంక్వైరీ చేశారు. వాళ్ళు లొంగలేదనుకుంటా కొట్టి చంపారని మేము అనుకుంటాం. ఇది ఎప్పుడు జరిగింది సార్? అది నిన్న జరిగిందండి. వాడిని తెల్లవారుజామున తీసుకొచ్చి ఉంటారు. వాళ్ళు ఆ విషయం మా ఆస్తుల గురించి ఒక ఆమె ఉంది, ఇప్పుడు ఎవరైతే చంపినానని ఆమె చెబుతుందో ఆమె ఒప్పుకుంటుంది. నేను మా అమ్మాయిని కొడుతుంటే మీ అబ్బాయి అడ్డు వచ్చిండు, వాడికి బ్యాట్ తగిలి చచ్చిపోయిందని ఆమె చెబుతుందంట, స్టేట్మెంట్ ఇస్తుంది. ఇంకా అంతకు మించి ఎవరెవరు ఉన్నారనేది మన అబ్బాయికి అమ్మాయి ఎప్పుడు పరిచయం ఏర్పడింది? 10th క్లాస్ అప్పుడు పరిచయం అంట సార్. వాడేమో ఇప్పుడేం పోవట్లేదు, ఆ అమ్మాయి ఒత్తిడి చేసుకొస్తుందని మా అబ్బాయి ఫ్రెండ్స్ చెబుతున్నారు. వాడేమో నేను పోవట్లేదని మాతో చెప్పిండు. ఏదేమైనా మేమైతే వాడికి జాగ్రత్తలు చెప్పినాం, జాగ్రత్తగా ఉండి చదువుకోవాలని చెబుతున్నాం. తల్లిదండ్రులు చచ్చిపోయారండి. ఇప్పుడు వాడు కూడా సమయం వాళ్ళు ఇచ్చారు. అంతే, ఏం చేసేది ఏం లేదు. ఇక్కడే చదివిందండి, నిజాంపేట ప్రగతి నగర్ స్కూల్లో చదివింది. అమ్మాయి కూడా 10th అక్కడే చదివింది, అక్కడే పరిచయం. ఇప్పుడు బీటెక్ చేస్తుంది అమ్మాయి బీటెక్ చేయట్లా, పాడు చేయట్లేదండి. పద్దాలు ఈ హాస్టల్ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి పద్దాలు రమ్మని అడుగుద్దని అంటారు. సరే ఏది ఏమైనా మనం ఏం చెప్పినా ఆడపిల్లల విషయంలో ఆడపిల్లలకే ఇది ఉంటది కదా. ఇప్పుడు ఎవరు తప్పైనా అబ్బాయి ఇక్కడికి ఎందుకు వచ్చింది మరి? అబ్బాయి ఇక్కడికి అమీన్పూర్ ఎలా వచ్చాడు? అమీన్పూర్ అండి. అమ్మాయి తల్లి పిలిపించారంట ఫోన్ చేసి. అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా అమ్మాయితో ఫోన్ చేయించారు. వాళ్ళే చెప్పారు నేను 11:45కి వాడు ఇక్కడికి వచ్చిండంట. వాళ్ళ ఫ్రెండ్ బండి తీసుకొని ఇప్పుడే వస్తానని చెప్పి వాళ్ళకి కూడా సమాచారం ఇవ్వకుండా ఇక్కడికి వచ్చిండు. తర్వాత పొద్దున్న తెలిసింది ఏంటంటే వాడు ఇక్కడికి వచ్చిండు. ఏడనే కట్టేసి రాత్రి తెల్లవారులు కట్టేసి కొట్టారు అనుకుంటా. వాడు తెల్లవారుజామున ఊపిరి అందకపోతే వాడు బంధించి ఉంచారు. ఊపిరి అందకపోతే దగ్గరలో హాస్పిటల్కి పోతే ఇక్కడ కుదరదండి అంటే బెటర్ సెంటర్కి తీసుకోండి, హయ్యర్ సెంటర్ కంటే హోలిస్టిక్ తీసుకొచ్చారు. అక్కడికి వచ్చేసరికి చచ్చిపోయినారు అనేది సమాచారం. మీకు ఎప్పుడు సమాచారం? అదే పొద్దున 7:20 ఆ ప్రాంతంలో. ఎవరు చెప్పారు మీకు? ఒకసారి చనిపోయిన విషయం కూడా మాకు ఇంటిమేషన్ ఇవ్వలేదు అని చెప్తూ ఉన్నారు. అండ్ ఒకవైపు ఇరువురు కుటుంబ సభ్యులు కూడా ఒకవైపు హెచ్చరిస్తూ వచ్చాము, కానీ ఇది వీళ్ళు వినకపోవడంతో ఇలా జరిగింది అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. అండ్ మొత్తానికైతే రమ్మని చెప్పి పెళ్లికి అంగీకరిస్తున్నట్లుగా చెప్పి శ్రావణ్ సాయిని ఇలా బంధించి హత్య చేయడం నిజంగా ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా అర్థం కావట్లేదు. సో ప్రజెంట్ దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అనిల్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడి నుంచి అనిల్, అసలు ఏం జరిగింది, ఎప్పుడు ఏం చెప్తున్నారు పూర్తిగా? శ్రావణ్ సాయికి అండ్ అలాగే అమ్మాయికి ఎప్పటి నుంచి పరిచయం, అసలు ఏం జరిగింది వీరిద్దరి మధ్య, పూర్తి డీటెయిల్స్ చెప్పండి.
ఎస్, మీరు చెప్పినట్టుగా శ్రావణ్ సాయికి సంబంధించి అయితే హత్యకు సంబంధించి ప్రజెంట్ నేను స్పాట్లోనే ఉన్నాను. ఇదే స్పాట్లో శ్రావణ్ సాయి ఎవరైతే అమ్మాయిని ప్రేమించాడో ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు, అమ్మాయి వాళ్ళందరూ కూడా ఇదే స్పాట్కి సంబంధించి ఇదే బిల్డింగ్లో సృజన కాలనీలో ఉంటున్నారు. వీళ్ళ నివాసం ఈ బిల్డింగ్లోనే ఫస్ట్ ఫ్లోర్లో నివాసం ఉంటున్నారు. అయితే ఈ శ్రావణ్ సాయికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఆ అమ్మాయికి సంబంధించి కావచ్చు, దాదాపు 10th క్లాస్ నుంచి కూడా వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే పోలీసులు తెలుపుతున్న వివరాల ప్రకారం నిన్న సాయంత్రం సమయంలో, అంటే ముఖ్యంగా నిన్న సాయంత్రం నుంచి రాత్రి సమయంలో ఆ అబ్బాయి అండ్ ఈ అబ్బాయి ఎవరైతే ప్రేమించుకొని ఉన్నారో శ్రావణ్ సాయి, వీళ్ళిద్దరికి సంబంధించి ఇక్కడ అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులకు తెలియడంతో తల్లిదండ్రులు ముందుగానే ప్లాన్ చేసుకొని, అంటే ముఖ్యంగా ఇంతటి దారుణానికి ఒడిగట్టడానికి ముందుగానే ప్లాన్ చేసుకొని హత్య చేసినట్టుగా కూడా తెలుస్తుంది. పోలీసులు కూడా అదే నిర్ధారించారు. అయితే శ్రావణ్ సాయిని పిలవడం జరిగింది. సాయి శ్రావణ్ పెళ్లికి అంగీకరిస్తున్నట్టు, పెళ్లి గురించి మాట్లాడుకుందాం రమ్మని చెప్పేసి పిలిచిన అనంతరం నిన్న అర్ధరాత్రి సమయంలో, అంటే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పాలి. ముఖ్యంగా నిన్న జరిగిన ఘటన ఈ రోజు బయటపడింది. అయితే ఈ ఘటనకి సంబంధించి అతన్ని ఎప్పుడైతే పిలిచిన అనంతరం తన పైన ముందుగానే ప్లాన్ చేసుకున్నట్టుగా దాడి చేశారు. బ్యాట్ తోటి మోదీ ఆ తర్వాత హత్యకు పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. ఆ టైంలో ఇటు అమ్మాయికి సంబంధించి కావచ్చు, అమ్మాయి బ్రదరు, అదేవిధంగా తల్లి, వీళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు స్పాట్ లో. తల్లి అతి కిరాతకంగా అయితే చంపినట్టుగా కూడా తెలుస్తుంది. బ్యాట్తో మోదీ ఆ తర్వాత గాయాలు చేసి హత్యకు పాల్పడ్డట్టుగా కూడా మనకు అందుతున్న సమాచారం. అయితే తర్వాత దీనికి సంబంధించి తను కొన ఊపిరిగా ఉన్న టైంలోనే, అంటే అతన్ని బ్రాడ్ డెడ్గా అయితే అది డాక్టర్లు నిర్ధారించారని చెప్పాలి. అయితే కూకట్పల్లికి సంబంధించి హోలిస్టిక్ హాస్పిటల్కి అయితే తరలించారు. తరలించిన అనంతరం అక్కడ వెంటనే డాక్టర్లు గుర్తించడం జరిగింది. ఇది బ్రాడ్ డెడ్గా వాళ్ళైతే కన్ఫర్మ్ చేశారు. కన్ఫర్మ్ చేసిన అనంతరం అంటే శ్రావణ్ సాయికి సంబంధించి తల్లిదండ్రులు లేకపోవడంతో తన పెదనాయన తనని చూసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే తన పెదనాయన వచ్చిన అనంతరం తన పెదనాయన మాట్లాడుతున్న సిచ్యువేషన్ కూడా మనం చూడొచ్చు. దానికి సంబంధించిన వివరాలు కూడా మనం గమనించవచ్చు. తినకు సంబంధించి, అంటే శ్రావణ్ సాయి దాదాపు 10th క్లాస్ నుంచి అతన్ని ప్రేమిస్తూ వస్తున్నాడు. ఆ తర్వాత బీటెక్ కూడా చదువుతున్నాడు ప్రజెంట్. అయితే ఈ టైంలో అమ్మాయి తన దగ్గరికి వచ్చేదని చెప్పేసి తల్లినే ఇంతటి దారుణానికి ఒడిగట్టినట్టుగా కూడా వాళ్ళ పెదనైనా మాట్లాడుతున్న పరిస్థితి, ఆరోపిస్తున్న పరిస్థితి. అదేవిధంగా పోలీసులు కూడా ఘటన స్థలానికి చేరుకున్నారు. క్లూస్ సేకరించి అనంతరం దానికి సంబంధించి తల్లే చంపినట్టుగా అయితే ప్రజెంట్ పోలీసులు అయితే ప్రాథమిక నిర్ధారణకు అయితే వచ్చారు. హత్య జరిగిందని చెప్పేసి అయితే కన్ఫర్మ్ చేసుకున్నారు. అయితే ఫస్ట్ ఫ్లోర్లో వీళ్ళంతా కూడా నివాసం ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఫస్ట్ ఫ్లోర్లకి, అంటే ఇంటికి పిలవడం, అంటే ముందుగానే ప్లాన్ చేసుకుని పక్కా ప్రణాళికతోటి ఆ తర్వాత తన్ని చంపాలని చెప్పేసి, దాడికి పాల్పడాలని చెప్పేసి ముందుగానే ప్లాన్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఆ తర్వాతనే తన్ని అంతింత దారుణంగా బ్యాట్ తోటి మోదీ చంపినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ప్రజెంట్ అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సృజన కాలనీలో ఒక సంచలనం సృష్టించిందని చెప్పాలి. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కూడా, ముఖ్యంగా ఈ పబ్లిక్ కూడా ఇక్కడున్న వాళ్ళ కాలనీ వాసులకు కూడా అసలు తెలుసా లేదా అనే విషయాన్ని కూడా గమనిస్తే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఒక్కసారి అసలు ఏం మీకు అసలు ఈ ఘటన జరిగిన విషయం తెలుసా? అసలు ఈ విషయం తెలుసా అసలు మీకు? ఘటన తెలియదు. అంటే మామూలుగా వీళ్ళకి సంబంధించి రాత్రి సమయంలో జరిగినట్టుగా తెలుస్తుంది. అంటే అరుపులు గానీ అలాంటివి ఏమి వచ్చారని తెలిసి ఇక్కడికి వచ్చామండి, మాకేం తెలియదు. మీరు ఇక్కడేనా ఉండేది? మేము ఇక్కడే ఉండేది. అసలు మీకు అరుపులు గానీ ఏమి వినిపించలేదు? ఏమి వినిపించలేదు. అంటే బ్యాట్ తోటి మోదినట్టుగా కన్ఫర్మ్ అయింది? వినిపించలేదు. మేము మార్నింగ్ వెహికల్ చూసి, మీ వెహికల్స్ ఇవన్నీ చూసి ఇదేంటి జరుగుతుంది అని చెప్పి మేము అడిగినాం అనమాట. అడిగితే అప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఇన్ఫర్మేషన్ ఇట్లా అయింది అని చెప్పి చెప్తున్నారు అనమాట. అప్పటి వరకు కూడా తెలియదు. ఓకే. సో మామూలుగా నైట్ టైంలో మీరు తిరుగుతూ ఉంటారు కదా, ఎక్కడైనా కానీ అట్లా గమనించడం కానీ అట్లా ఏం జరగలేదన్న. ఏం లేదు, నార్మలే ఉండే. ఈవెన్ మేము నిన్న మార్నింగ్ 9:30 వరకు ఉన్నా, అప్పుడు కూడా ఏం పెద్ద సౌండ్స్ ఏం అట్లా ఏం రాలేదు. మామూలుగా ఏమైనా ఇప్పుడు ఫ్యామిలీ ఇష్యూ అయినా కూడా ఎవరైనా కూడా మేము అందరం వెళ్తాం, అంటే ఇట్లా అటు ఇటు జరిగినా కూడా. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఏమన్నా వివరాలు చెప్తారా? అంటే వాళ్ళు ఎవరెవరు ఉంటారు ఏంటి అనేది? వాళ్ళ మమ్మీ, డాడీ, 2 పిల్లలు, ఒక పాప, బాబు. ఎప్పుడు ఏమి ఇష్యూస్ అయితే జరగలేదు, ఇదే ఫస్ట్ టైం. మేమే స్టన్ అవుతున్నాం అసలు ఏంది ఇట్లా. ఎలా ఉండేవాళ్ళు అసలు? వాళ్ళైతే ఎప్పుడు మార్నింగే డ్యూటీకి వెళ్తారు, వాళ్ళ బాబు కూడా స్కూల్కి వెళ్తున్నారు అనమాట. అంతకుమించి మాకు కూడా తక్కువ. వాళ్ళు ఎప్పుడు ఉంటారో కూడా ఐడియా లేదు జనరల్గా. మామూలుగా అయితే సైలెంట్ ఫ్యామిలీనే. ఎప్పుడు వచ్చి ఎప్పుడు వెళ్తారో కూడా గొడవ అయినట్టు కానీ ఎప్పుడు గొడవ అయినట్టు కూడా ఏం తెలియదు. సో ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులకు కూడా అసలు ఇక్కడ ఇంతటి దారుణం జరిగిందని, ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుందన్న విషయం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియలేదు అని అంటే అర్థం చేసుకోవాలి. అతన్ని ఏ విధంగా హత్య చేశారు అనేది కూడా, అంటే ముఖ్యంగా అతని మీద
దాడికి పాల్పడే క్రమంలో అతన్ని కట్టేశారా అనేది కూడా ఒక అనుమానం అయితే వ్యక్తం అవుతుందని చెప్పాలి. ముఖ్యంగా అతన్ని కట్టేసి ఆ తర్వాత అంటే అరుపులు కూడా వినిపించకుండా మరి నోట్లో గుడ్డ కుక్కి ఆ తర్వాత దాడికి పాల్పడ్డారా, హత్యకు పాల్పడ్డారా అన్న విషయం కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అతనైతే ప్రజెంట్ పటాన్ చెరువుకు సంబంధించి హాస్పిటల్కి అయితే ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు పోస్ట్ మార్టం నిమిత్తం. పోస్ట్ మార్టం అనంతరం అతనికి ఎలాంటి గాయాలయ్యాయి, అదేవిధంగా ఏ విధంగా వాళ్ళు హతమార్చారనేది మాత్రం ఖచ్చితంగా ప్రాథమిక నివేదికలు అయితే మనకు తెలిసే అవకాశం ఉంటుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో అయితే తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ప్రజెంట్ అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సృజన కాలనీలో అయితే ఒక కలకలం సృష్టిస్తుందని చెప్పాలి. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి అంటే ప్రేమించిన అమ్మాయిని సంబంధించి కావచ్చు, ప్రేమించుకున్న ఇద్దరికి సంబంధించి కావచ్చు, అమ్మాయి తల్లిదండ్రులు ముందుగానే ప్లాన్ చేసుకొని పెళ్లి చేస్తామని చెప్పేసి నమ్మించి ఆ తర్వాత అబ్బాయిని పిలిపించడం, ఆ తర్వాత అబ్బాయి పైన దాడికి పాల్పడి హత్య చేయడం అనేది ఒక రకంగా సంచలనం సృష్టిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అర్ధరాత్రి ఆయనని రమ్మని చెప్పడము, అంటే సాయంకాలం పూట మీరు అన్నట్టుగా రాత్రి టైంలో కాల్ చేసినప్పుడు ఆయన రమ్మని చెప్పడం ఏదైతే జరిగిందో ఆ టైంలో ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇలా వెళ్తున్నా కానీ ఇంట్లో వాళ్ళకి, వాళ్ళ పెద్దనాన్న కానీ వాళ్ళ అంటే వాళ్ళకి ఎవరైతే బంధువులు చెప్తూ ఉన్నారో సొంతంగా తల్లిదండ్రులు లేకపోయినా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ ఏమీ చెప్పకుండానే వెళ్ళిపోయారు ఆయన గుడ్డిగా నమ్మేసి? వాళ్ళ పెదనాయన కూడా మాట్లాడడం జరిగింది మనతోటి, మీడియాతో మాట్లాడుతూ కూడా సాయి శ్రవణ్ బాయ్స్ హాస్టల్ నుంచి వచ్చే క్రమంలో ఎప్పుడైతే ఈ అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులు ఫోన్ చేయడం జరిగిందో, ఫోన్ చేసిన అనంతరం ఎవరికి చెప్పకుండా తనే ఒంటరిగా వచ్చినట్టుగా కూడా పెదనాయన చెప్తున్నాడు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎవరికి చెప్పకుండా అయితే తను రావడం జరిగింది. అందులో భాగంగానే వాళ్ళకు కూడా సమాచారం అనేది తెలియలేదు. అంటే ఎవరికైనా చెప్పి ఉంటే ఖచ్చితంగా అతనితో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎవరొకళ్ళు వచ్చేవాళ్ళు. కానీ ఎవరు రాకపోవడంతో తను ఇంతటి దారుణ హత్యకు గురయ్యాడని చెప్పాలి. ఆ తర్వాత ఉదయం సమయంలో అంటే పెదనాయనకు కూడా తెలిసింది, దాదాపు ఉదయం సమయంలో తెలిసింది అని అంటే మనం అర్థం చేసుకోవాలి ఆ ఘటనకు సంబంధించి ఎంతటి దారుణంగా వీళ్ళు హత్యకు పాల్పడ్డారనేది. దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ప్రేమించిన నెపంతో ప్రేమించాడని చెప్పేసి ఆ ప్రేమకి పడకుండా అంటే అడ్డుపడి వద్దు చేసుకోవద్దని చెప్పకుండా తనని పిలిపించడం, ఆ తర్వాత పెళ్లి చేస్తామని నమ్మించి ఆ తర్వాత ఇంతటి దారుణానికి ఒడిగట్టడం అనేది ప్రజెంట్ అయితే కలవరం పెడుతుందని చెప్పాలి. సంచలనం సృష్టిస్తున్న కేసు అని కూడా చెప్పాలి. ముఖ్యంగా ఆ అబ్బాయికి సంబంధించి కావచ్చు, అంటే మామూలుగా మనం అర్థం చేసుకోవచ్చు, సరే ప్రేమించుకున్నారు కానీ ప్రేమించుకున్న అనంతరం ఇష్టం లేకపోతే లేదు అని చెప్పేసి అడ్డుపడాలి. కానీ అలాంటిది ఏమీ చేయకుండా పిలిపించి ఈ విధంగా దాడికి పాల్పడి ఆ తర్వాత హత్యకి పాల్పడడం ఏంటి అనేది మాత్రం ప్రజెంట్ ప్రతి ఒక్కరికి కూడా ప్రశ్నగా మారిందని చెప్పాలి. రైట్, మొత్తానికి చూస్తున్నాం కదా అసలు ఏం జరిగింది అనే దాని గురించి కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉన్నారు పోలీసులు. ఇప్పటివరకు వెల్లడించినటువంటి అంశాలు మాత్రం బ్యాట్ అయితే లభ్యమైంది, అసలు ఏ టైంలో వెళ్ళారు అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇంకా శ్రావణ్ సాయి హత్యకు గల కారణాలు ఏంటి అనేది కూడా ముందు ముందు తెలిసే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఎవరికైనా వాళ్ళ బంధువులకు కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ ఏమైనా ఇంటిమేషన్ ఇచ్చారా వెళ్లే ముందు కానీ, వీళ్ళిద్దరి మధ్య ఇలా నమ్మకంతో ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనేది కూడా క్లియర్గా మనకు తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడినటువంటి కొన్ని బైట్స్ ఉన్నాయి మన దగ్గర, అది ఒక్కసారి చూద్దాం. ఇంజనీరింగ్లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. శివ వాళ్ళ క్లాసే తోటి స్నేహితుడిని నేను కూడా. శివాని అయితే దారుణంగా చంపడం జరిగిందని మాకు తెలిసింది. మరి వాళ్ళు చెప్పడం వరకు అయితే బ్యాట్ తోటి కొడితే ఇక చనిపోయాడని తెలిసింది. అందులో చాలామంది హస్తం ఉందని మేము అనుకుంటున్నాము. ఇంకా శివాని చాలాసార్లు బెదిరియడం జరిగింది, వాళ్ళ అమ్మాయి వాళ్ళ సైడ్ వాళ్ళు కానీ రావడం జరిగింది, కత్తులు పెట్టడం జరిగింది. మా వాళ్ళకైతే తిన ఇబ్బంది వల్ల కానీ ప్రెజర్ వల్ల కానీ ఆల్రెడీ ఒకసారి శివ సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాడు. లక్కీగా బయటపడ్డాడు, ఏం కాలేదు. కానీ మళ్ళీ ప్రెజర్ పెరగడం వల్లనో మరి ఏమైందో మనకు తెలియదు. అమ్మాయి వాళ్ళ ఇంట్లోకి అయితే ఒకరిని పిలవడం జరిగింది. వెళ్ళాక బ్యాట్ తోటి కొట్టామని అయితే వాళ్ళు చెప్తున్నారు, కానీ ఆ బ్యాట్తో కొట్టిన దెబ్బలు అయితే కాదు. ప్రెజర్ పెట్టడం అంటే ఇంట్లో వాళ్ళు పెట్టడం కాదండి. అమ్మాయి ఇట్లా ఇంట్లోకి వెళ్ళి బయటికి వచ్చేసేయడం, నన్ను పెళ్లి చేసుకో అనడం, నన్ను తీసుకెళ్ళిపో ఇంట్లో ఇబ్బంది పెడుతున్నారని మా శివాని ప్రెజర్ చేసిందమ్మ. ఇక 3 సార్లు చేసిందంట. ఇట్లా 3 సార్లు ఇంట్లోకి వెళ్ళి బయటికి రావడం జరిగింది, మళ్ళీ తీసుకోవడం జరిగింది. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా బెదిరించండి వాళ్ళు ఇతనికి శివాకి ఆ అమ్మాయికి మాకు శివక నాకు శివాకి అయితే 1.5 year నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. బీటెక్ వచ్చినప్పటి నుంచి మేమిద్దరం బీటెక్ క్లాస్. అమ్మాయి అబ్బాయి ఎన్ని రోజుల నుంచి లవ్లో ఉన్నారాళ్ళు? అమ్మాయి అబ్బాయి 10th క్లాస్ అప్పటి నుంచి స్కూల్ నుంచి అయితే మన పరిచయం అయింది, రిలేషన్లో అప్పటి నుంచి ఉండడం జరిగిందని మాకైతే చెప్పేటోడు అప్పుడప్పుడు. క్లాస్లో మా అబ్బాయి హాస్టల్లో చదువుకున్నాడు ఇక్కడ ప్రగతి నగర్ నిజాంపేటలో. అప్పటి నుంచి వీళ్ళిద్దరికి పరిచయం ఉంది. పొద్దున్న 10 o'clock అయింది ఘటన.
ఈ రోజు మార్నింగ్ 10 దాకా మాకేం లేదు. అంటే అబ్బాయిని హాస్పిటల్ తీసుకుపోవడం జరిగిందో లేదో మాకు తెలియదు. మాకైతే మార్నింగ్ తెలిసింది, ఈ రోజు మార్నింగ్ 10కి తెలిసింది. ఎవరు కాల్ చేశారు మీకు? మా ఫ్రెండ్స్, అంటే శివ వాళ్ళ బావ తాలూకా నుంచి, మా కాలేజ్ ఆయన నుంచి కాల్స్ రావడం జరిగితే ఇక మేమందరం కూడా ఇక్కడ వచ్చి నుంచున్నాం. ఇక ఆయన తరఫు నుంచి అమ్మాయి డిగ్రీ చదువుతుంది అనుకుంటా, మాకైతే కరెక్ట్గా ఐడియా లేదు. డిగ్రీ చదువుతుంది, మరి ఉండడం అయితే బీరంగూడలోనో ఆర్సీపురంలోనో ఉంటారు. మనకైతే కరెక్ట్ ఐడియా లేదు ఎక్కడ ఉంటారు. ఇంతకుముందు అమ్మాయి గురించి చెప్పాడు, ఇలా ఏమన్నా ఇట్లా టార్చర్ పెడుతుంది ఇలా ఏమన్నా చెప్పాడా మీతో? సైడ్ చేసుకున్నాడా? అంటే టార్చర్ అనేది ఆయన ఫీల్ అయ్యిండు, పర్సనల్గా చాలా ఫీల్ అయ్యిండు. సూసైడ్ అటెంప్ట్ కూడా చేసిండు. ఈ పిల్ల అనేది ఇంట్లో నుంచి రావడం చేస్తుండే, శివానని తీసుకోవో, శివానని పెళ్లి చేసుకో, మా ఇంట్లో నాకు ఇబ్బంది పెడుతున్నారు అనే మాటలు జరిగినాయని మాకు తెలుసు. మరి శివ ద్వారా శివ అయితే 3 సార్లు మాతో చెప్పుకోవడం కూడా జరిగింది. 3 సార్లు అయినప్పుడు మరి ఈసారి పోయేటప్పుడు అయితే మాకు ఎవరికి చెప్పలేడు అసలు పోతున్నాను అని కూడా. డైరెక్ట్ ఒక్కడు పోవడం అంటే అన్న ఇప్పుడు మా శివాకి బీటెక్ అయిపోయినాక కొంచెం కెరియర్ సెటిల్ అయినాక చేసుకుందాం అని ఉండే అబ్బాయిని ఇప్పుడు సడన్ గా నన్ను పెళ్లి చేసుకో అంటే అబ్బాయికి ప్రెజర్ అనిపించదు. అమ్మ నాన్న కూడా ఎవరు లేరు, వాళ్ళ పెద్ద నాన్న పెద్దమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు చూసుకుంటున్నారు. శివ అనేటోడు మా కాలేజే, నాకు జూనియర్. అయితే ఇట్లా లవ్ విషయంలో ఉన్నారని తెలిసింది. అయితే వాళ్ళ ఇంట్లో కొట్టడం కూడా జరిగింది. దాంతో వాడు 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ అంటే నరం కోసుకోవడం చేసిండు. అయితే మేమే డోర్ కొట్టేసి వాడిని కాపాడి నచ్చ చెప్పినాం, వద్దు ఇప్పుడు పెళ్ళేమి వద్దు, ఇప్పుడు ఏడా చేసుకుంటావు, మీ ఇంట్లో అమ్మ నాన్న కూడా లేరు. అమ్మ నాన్న లేరు కాబట్టి వాడు కూడా ఆగి ఉన్నాడు. వాళ్ళ అమ్మాయి ఏమో నన్ను ఇట్లా బాధ పెడుతున్నారు, టార్చర్ చేస్తున్నారు, వచ్చి పెళ్లి చేసుకో అని చెప్తుంది. దాంతో ఇప్పుడు సరే అని చెప్పేసి లాస్ట్కి వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫోన్లో నుంచి వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పింది. అయితే ఇది నువ్వు ర్యాపిడో కొట్టుకుంటానో అట్లా వెళ్ళిపోయి మార్నింగ్ 10 o'clockకి వెళ్తే, నిన్న మార్నింగ్ 10 o'clockకి వెళ్తే ఈరోజు హాస్పిటల్లో 6 o'clockకి అడ్మిట్ చేశారు. అంటే అంతసేపు ఏం చేశారు, దెబ్బలు చూస్తే ఏమో మొత్తం ఇట్లా గుచ్చుడు కొట్టుడు. అయితే ఒక దెబ్బతో అయితే ఒక లేడీస్ కొడితే ఒక దెబ్బతో చచ్చిపోడు. ఎందుకంటే మాకు తెలుసు ఆయన ఎంత గట్టి మనిషి. మొత్తం కాట్లు, మొత్తం ఇట్లా కన్ను ఉబ్బిపోవడము, అంటే ఫుల్ టార్చర్ పెట్టే సార్. మార్నింగ్ 10 o'clock నుంచి ఎంత కొట్టిరో ఏం తెలుస్తలేదు. వాడు చూస్తే ఏమో ఒక దెబ్బ కొట్టినా అంటున్నా వాళ్ళ మమ్మీ వాళ్ళు. సో మళ్ళీ మొత్తం అంటే పోస్ట్ మార్టం వెళ్ళేటప్పుడు మేము చూసినప్పుడు అయితే మొత్తం డ్రిప్స్ కాడ మొత్తం ఇట్లా గుచ్చడం ఫుల్ టార్చర్ పెట్టారు. మళ్ళీ వాళ్ళ మామ వాళ్ళు కూడా 2-3 సార్లు ఎట్లా అంటే ఇంటికి పిలిచి బండి గుంజుకోవడము, లేకపోతే అది చేయడం ఇది చేయడం, కత్తులు పెట్టడము అన్నీ చేసేస్తారు. పెళ్లి చేసుకోమంటుంది కానీ వాళ్ళ అమ్మ ఏమో ఇట్లా ఆస్తులు చూడడం. 2-3 సార్లు కూడా ఇట్లా ఎంక్వైరీ చేసారు, ఏం ఆస్తుంది, ఏముంది, ఏం సంగతి, ఎక్కడోళ్ళు, ఏం కులపోళ్ళు, అట్లా అన్నీ కనుక్కుంది వాళ్ళ పెద్దాడికి ఫోన్ చేసి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అమ్మాయి ఏమో ఇట్లా అంటుంది పెళ్లి చేసుకోమని, వాళ్ళ మమ్మీ ఏమో పెళ్లి చేస్తా అని చెప్పేసి పిలిచింది సార్. మళ్ళీ అది కూడా అట్లా అన్నప్పుడు ఎంక్వైరీ చేసినప్పుడు మాకు నిన్న పోయేటప్పుడు మీకు చెప్పిపోయిందా? మాకు ఇట్లా 2-3 సార్లు ఇట్లా చెప్పిండు. అంటే ఇట్లా నార్మల్గానే ఏదో ఒక రకంగా పిలుస్తారు. అంటే తెలియదు అసలు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళే చెప్పడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు అంటే ఇప్పుడు వాళ్ళ మమ్మీ ఒక్కతే కొట్టిందని చెప్తున్నారు. కాకపోతే అక్కడ కొట్టింది వాళ్ళ మమ్మీ ఒక్కతే కాదు, ఇంకో వాళ్ళు అయితే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరూ కావాలి. ఒక మనిషి ఒక బ్యాట్తో, మళ్ళీ అది కూడా లేడీస్ బ్యాట్తో కొడితే ఒక దెబ్బకి చచ్చిపోతారు సార్. ఫుల్ టార్చర్ మార్క్స్ ఉన్నాయి సార్. వాళ్ళ డాడీకి గవర్నమెంట్ జాబ్ ఉందట, అందులో సర్వైవ్ చేద్దాం అని చెప్పేసి సైడ్ చేద్దామని చెప్పేసి ఈమె అంటే ఏమో ఈమె మీద వేసుకోవడం జరుగుతుందని నాకైతే అర్థమవుతుంది సార్. ఎందుకంటే అలా అట్లయినా సరే ఒక లేడీస్ అయినా వాళ్ళ ఫాదర్ అయినా సరే ఇద్దరు కొట్టినా కానీ ఇట్లా బ్యాట్తో కొడితే ఇట్లా స్టెప్ మార్క్స్ వస్తాయి, ఇట్లా గుచ్చడం మార్క్స్ అయితే రావు కదా సార్. అది స్క్రూ డ్రైవర్తో దేంతో ఇట్లా మొత్తం రిప్స్ మొత్తం మీద గుచ్చడం జరిగింది సార్.